హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఉదయం అందరూ కలిసి ఫ్రెష్ అయ్యి ఆ రోజు షూట్ చేయాలి అనుకున్న అవుట్డోర్ షూట్ కోసం సిద్ధమయ్యారు. వాళ్ళతో పాటు రామ్, పూజ కూడా ఉండటంతో అందరూ సరదాగా ఉన్నారు. కార్తీక్, సాగర్ కూడా వాళ్ళ రొటీన్ లైఫ్లా కాకుండా 2 రోజులు ఈ అందాలు ఆస్వాదించవచ్చు అంటూ వాళ్ళతో చేయి కలిపారు. కీర్తి అక్కడి అందాలు ప్రాముఖ్యత గురించి చెప్పడానికి సిద్ధమైంది. ఎప్పుడూ గలగల మాటలు ఆడే కీర్తన ఒక్కసారిగా తనని దూరంగా నిల్చొని చూస్తున్న కార్తీక్ని చూడగానే ఎందుకో మాటలు ఆగిపోయింది. అక్షరాలు వెతుక్కోవాల్సి వస్తోంది. మాటలు తడబడుతున్న కీర్తనని చూసి, హే రౌడీ, ఏమైందే అంటూ అడిగాడు రామ్ షూట్ చేస్తూ. ఎంతైనా కెమెరామెన్ కదా. ఏం లేదు అంటూ మళ్ళీ మొదలుపెట్టింది. మళ్ళీ ఏమైందో కార్తీక్ని చూడగానే మాటలు ఆగిపోయాయి. తనకి కార్తీక్ చూపులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అప్పటి కీర్తన అయితే తనకి కార్తీక్ చూపు చిలిపిగా అనిపించేది. కానీ తనిప్పుడు ఆ కీర్తన కాదు. అందుకే ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఏమైందే అంటూ అడిగాడు రామ్. ఏం లేదు, ఈసారి కరెక్ట్గా చెప్తాను అంటూ మొదలుపెట్టింది. కీర్తి పరిస్థితి అర్థమైన సాగర్ మెల్లగా కార్తీక్ దగ్గరికి వెళ్ళి, బాబు కార్తీక్, పాప నీ చూపులకి చాలా డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ఆ కత్తులు దించండి. కొంచెం తన పని మీద తనని శ్రద్ధ చూపనివ్వండి అన్నాడు. ఆ మాటలకి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు కార్తీక్. అలా మొత్తానికి ఆ రోజు అయిపోయింది. అక్కడ చూడదగ్గ ప్రదేశాలు అన్నీ చూసి సాయంత్రం డిన్నర్ కోసం ఉపక్రమించారు. కార్తీక్ తనకి వడ్డిస్తూ ఉంటే మొహమాటంగా ఉన్న కీర్తిని చూసి తన అనుమానం బలపడింది. అందరూ బాగా అలసిపోవటం వల్ల నిద్రకి ఉపక్రమించారు. తన రూమ్లో నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ బయటకు వచ్చాడు కార్తీక్. చందమామ వెలుగు తనలో పడుతూ ఉంటే తన అందాన్ని చీకటిలో కూడా చూపిస్తూ చాలా అద్భుతంగా ఉంది అక్కడ సరస్సు. అది చూసి వావ్, నైట్ టైం కూడా చాలా బాగుంది అంటూ పక్కకి చూడగా కీర్తి అటు తిరిగి చందమామని చూస్తూ ఉంది. అక్కడ కీర్తిని చూడగానే ఎంతో సంతోషంగా తన దగ్గరికి వెళ్ళాడు. వచ్చి 2 రోజులైనా తనతో మాట్లాడింది లేదు. పోనీ కార్తీక్ అయినా మాట్లాడదామంటే అసలు తనకి దొరకకుండా తిరుగుతోంది కీర్తి. ఇప్పుడు దొరికిన అవకాశాన్ని వదులుకోకుండా తన వద్దకి వెళ్ళి వెనక నుంచి తనని హత్తుకున్నాడు కార్తీక్. అప్పటి వరకు ఏదో లోకంలో ఆలోచిస్తూ ఉన్న కీర్తి కార్తీక్ తనని హత్తుకోగానే తన స్పర్శ తెలిసి గుండెల్లో దాగి ఉన్న బాధ కళ్ళ వెంట కారుతూ ఉంటే మెల్లగా కళ్ళు మూసేసింది. తనని గాఢంగా హత్తుకున్నాడు. ఇన్నాళ్ళు తనని ఎంత మిస్ అయ్యాడో ఆ స్పర్శలో తెలుస్తోంది కీర్తనకి. వెనక నుంచి ఐ మిస్ యూ బుజ్జి, చాలా మిస్ అయ్యాను తెలుసా అంటూ తన మెడ వంపులో ముద్దు పెట్టుకున్నాడు కార్తీక్. అయినా కూడా కీర్తి నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి తనని ముందుకు తిప్పాడు. తన కళ్ళలో నీళ్లు చూడగానే, హే బుజ్జి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు కంగారుగా. ఆ మాటకి తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం లేదు, నాకు నిద్ర వస్తోంది, వెళ్తాను అంటూ ముందుకు కదిలింది. వెళ్తున్న తన చేయి పట్టుకుని, కీర్తి, ఏమైంది నీకు, నువ్వు నిజంగా బాగానే ఉన్నావా అని అడిగాడు అలానే నిల్చుని. అంటూ తన మొహం కూడా చూపించకుండా తలదించుకుని అంది. తనని తన వైపుకి లాక్కొని తన మొహాన్ని దోసిట్లోకి తీసుకుని, నిజం చెప్పు, నీ మాట అవును అన్నా నీ కళ్ళు మాత్రం కాదు అంటున్నాయి. ఏదో అయ్యింది, నువ్వు నాతో చెప్పటం లేదు. నువ్వు ముందు కీర్తన అయితే మాత్రం కాదు. ఎప్పుడు నాతో అల్లరి చేస్తూ నవ్వుతూ ఉండే కీర్తి ఎక్కడికి వెళ్ళింది? ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. అంతేకాని ఇలా నీలో నువ్వే బాధపడుతూ ఉంటే నాకు ఏదోలా ఉంది. నాకు అనిపిస్తుంది నువ్వు నా నుంచి దూరంగా ఉండాలి అనుకుంటున్నావు అని. కానీ అది నిజం కాదు కదా అన్నాడు చిన్నగా వణుకుతున్న గొంతుతో. చట్టుకున్న తల ఎత్తి చూసింది కార్తీక్ వైపు. కీర్తి చెమ్మగిలిన కళ్ళతో, నిజం చెప్పురా, ఏమైంది, ఎందుకు నువ్వు నా నుంచి దూరంగా ఉంటున్నావు? నువ్వు ఇక్కడికి రావాలి అంటే నా పర్మిషన్ అక్కర్లేదు నీకు. నా దగ్గర ఆ స్వేచ్ఛ ఉంది. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక పిచ్చి పట్టింది తెలుసా. నాకు ఒక మాట చెప్తే నేనేమైనా అంటానా చెప్పు. అంతలా మాట్లాడుతున్న కీర్తి నుంచి సమాధానం రాకపోయేసరికి, ఇంత అడుగుతున్నా కూడా నాతో నీ బాధ చెప్పుకోవాలని లేదు కదా అన్నాడు సూటిగా. నాకు దూరంగా ఉండు కార్తీక్ అంది కీర్తి. తన నుంచి ఇన్ని రోజుల ఎడబాటు ఏదో చెప్తోంది అని ఆశించిన కార్తీక్కి ఆ మాట తన మెదడు వరకు చేరలేదు. తన మొహాన్ని వదిలేసి తనని చూస్తూ నిల్చుండిపోయాడు. ఏమన్నావు అని అడిగాడు మళ్ళీ. ఉబుకి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ, నాకు దూరంగా ఉండు అని ఇంకో మాట మాట్లాడకుండా వెళ్తున్న తనని ఆపి తన మీదకి లాక్కున్నాడు. అనుకోని ఆ పరిణామాన్ని బిత్తరపై చూస్తోంది. కార్తీక్, ఏం చేస్తున్నావు అంటూ ఉండగా తన పెదవుల్ని అందుకున్నాడు.
తనని వదలమని గింజుకుంటున్నా వదలకుండా అలానే ఉండిపోయాడు. కొన్ని నిమిషాలకి తనని వదిలి, నువ్వెందుకోసం బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వన్న ఈ మాట నా ఊపిరిని ఆపేసింది. ఈ జీవానికి మళ్ళీ ఊపిరి పోయాలంటే అది కేవలం నీ వల్లే అవుతుంది. అందుకే ఇలా చేశాను. ఒకటి గుర్తుపెట్టుకో కీర్తి, నువ్వు నాకు దూరంగా ఉండాలి అనుకున్నా ఉండలేవు. ఎందుకంటే నీలో ఉంది నేను. అది నాకు తెలుసు. నేను నీకు ముందు కూడా చెప్పాను. నీ సంతోషంలోనే కాదు, నీ బాధలో బాధ్యతలో కూడా నీకు నేను తోడుగా ఉంటాను అని. అది మర్చిపోయావేమో, అందుకే గుర్తు చేస్తున్నా అంటూ తనని వదిలేశాడు. తను చెప్పిందంతా విని అక్కడి నుంచి ముందుకు అడుగు వేస్తూ ఉంది. తను సమాధానం చెప్పకుండా వెళ్తుంది అని అర్థమై అటు తిరిగి ఉన్నాడు. ఏమనుకుందో ఏమో, పరుగున కార్తీక్ దగ్గరికి వచ్చి తనని వెనక నుంచి హత్తుకుంది కీర్తి. మళ్ళీ తన దగ్గరికి వచ్చింది అని అర్థమై ముందుకు తిరిగాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కార్తీక్ పెదవుల్ని అందుకుంది. అందులో మోహం లేదు, కేవలం తనకి ఇన్ని రోజులు దూరంగా ఉంది అన్న బాధే కనిపిస్తోంది. కార్తీక్ కూడా తన పెదవులకి జత కలుపుతూ తనతో తన ప్రేమని పంచుకుంటున్నాడు. కీర్తి తన ప్రేమనంతా ఆ ముద్దులోనే చూపిస్తోంది. తన కళ్ళ వెంట కన్నీరు వస్తున్నా అది లెక్క చేయటం లేదు. ఊపిరి ఆడటం లేదు ఇద్దరికీ. అయినా కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండటం లేదు. వాళ్ళ మధ్య మౌనం కూడా చాలా బాధని తెలుపుతోంది. కీర్తి అన్న మాట కార్తీక్ని బాధ పెడితే కార్తీక్కి ఏమవుతుందో అన్న బాధ కీర్తిని బాధపడుతోంది. ఇంకా అలానే ఉంటే ఊపిరి ఆగిపోతుందేమో అని భయంతో మెల్లగా వదిలాడు కార్తీక్. అలానే కళ్ళు మూసుకుని ఉంది కీర్తి. తన మొహాన్ని దోసిట్లోకి తీసుకుని తన ప్రేమని చూసి మురిసిపోతూ తన నుదుటిన చిన్న సంతకం చేశాడు. ఒక్క ఉదుటిన తనని వెనక్కి తోసి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. మరుసటి రోజు తన మొహం మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటే చిన్నగా కదిలాడు కార్తీక్. బాబూ, ఆ సూర్యుడు కూడా వచ్చేశాడు, కానీ ఈ కార్తీక్ గారు మాత్రం లేవటం లేదు. ఏంటి సంగతి అని అడిగాడు సాగర్. ఏం లేదురా, నిద్ర పట్టలేదు అంటూ ఫ్రెష్ అవటానికి కదిలాడు. ఇంతలో వాళ్ళ డోర్ ఎవరో కొట్టడంతో వెళ్ళి ఓపెన్ చేసి ఎదురుగా పూజని చూసి, ఏంటి పూజ, ఇంత ఉదయాన్నే దర్శనమిచ్చావు అని అడిగాడు సాగర్ డోర్కి ఆనుకుని. సాగర్, కార్తీక్ అన్న ఎక్కడా అని అడిగింది. ఇంతలో బయటికి వచ్చిన కార్తీక్ తన మాటలు విని, ఏమైంది పూజ, ఎందుకు కంగారు పడుతున్నావు? కీర్తి లేదు, తను హైదరాబాద్ వెళ్ళిపోయిందంట పలికింది తన స్వరం. ఏంటి, దీనికేమైనా పిచ్చా? ఇంత సడన్గా ఎందుకు వెళ్ళింది? అయినా మీ షూట్ అని అడిగాడు సాగర్. ఆల్మోస్ట్ అయిపోయింది, రేపు అందరం బయలుదేరుతాం అన్న టైంకి ఇది చెప్పకుండా వెళ్ళిపోయింది. సరే అయితే మనం కూడా బయలుదేరుతున్నాం, రెడీ అవ్వండి అన్నాడు కార్తీక్. అలానే బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. అసలు ఏమవుతుంది దీనికి, ఎందుకు ఇలా చేస్తోంది అంటూ నెక్స్ట్ ఫ్లైట్కి హైదరాబాద్ బయలుదేరారు. వీళ్ళు వెళ్ళినప్పటికీ సాయంత్రం కావటంతో ఇంకా ఎవరింటికి వారు చేరుకున్నారు. మరుసటి రోజు కీర్తిని ఎలా అయినా కలుద్దాం అనుకున్న కార్తీక్కి తనెప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయింది అన్న అనసూయ మాట వినగానే చెప్పలేనంత కోపం వచ్చి అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఏమ్మా కీర్తి, నువ్వేదో చించేస్తావని నిన్ను కేరళ పంపిస్తే నా మీదకే పోలీసుల్ని పంపిస్తావా? ఇదేమైనా బాగుందా అంటూ ఉన్న తన ధ్యాస ఇక్కడ లేదు. కీర్తి, కీర్తి, మిస్ కీర్తన. ఈసారి పిలువలేదు, అరిచాడు. ఎస్ సార్ అంది. ఎక్కడ ఉందమ్మా నీ ధ్యాస? వెళ్ళి నీ పని చూసుకో. ఎక్కడి నుంచి వస్తారమ్మా మా ప్రాణాలు తీయటానికి అంటూ ఉండగా అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. ఆలోచిస్తూ తన చైర్లో కూర్చున్న కీర్తనకి తన ఫోటో మీద నా అందాల రాక్షసి అని రాసి ఉంది చూసి అయోమయంగా చూస్తోంది. అప్పుడే లోపలికి వచ్చిన పూజతో తన క్యాబిన్కి ఎవరైనా వచ్చారా అని అడగటంతో, నువ్వు ట్రిప్కి వెళ్ళిన రోజు కార్తీక్ వచ్చాడు అంటూ ఆ రోజు జరిగిందంతా చెప్తూ ఉంటే కార్తీక్ తన మీద గల ప్రేమ చూసి మురిసిపోయింది. వెంటనే తనని చూడాలి అని పూజ ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూసి, ఏమైంది పూజ, కీర్తి ఎందుకు అలా పరిగెడుతుంది అంటూ అడిగాడు రామ్ చేతిలో కెమెరా పెట్టుకుని. ఏమో, మేడం గారికి మళ్ళీ ఏ పురుగు కరిచిందో. అది సరే, మొన్న చెప్పిన న్యూస్ తాలూకా వీడియోస్ క్లిప్ తెచ్చావా అంటూ పనిలో పడిపోయారు ఇద్దరు. ఇక్కడ మన కార్తీక్ కీర్తి తనతో ముందులా ఉండటం లేదు అన్న కోపం, బాధ ఎవరి మీద చూపించాలో తెలియక కేస్ మీద వంకతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ మీద అరుస్తున్నాడు. ఇంతలో బయట ఎవరో వచ్చినట్టు అనిపించి చూస్తే కీర్తి స్కూటీ పార్క్ చేస్తూ లోపలికి వస్తుంది. వస్తున్న తనని కోపంగా చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. ఏంటి ఇలా వచ్చావు, ఆఫీస్ లేదా? దానికోసమే కదా మా అందరికీ చెప్పకుండా పాన్ని కట్టుకుని మరీ వచ్చేసావు అంటూ చిరాకుగా అన్నాడు.
హా, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు అన్నాడు అలాగే అక్కడే నిల్చుని. చుట్టూ చూసి అక్కడ అందరూ ఉండటంతో ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంది కీర్తన. లేదు, నాకు చాలా పని ఉంది, ముందు విషయం ఏంటో చెప్పు అన్నాడు కొంచెం కోపం నటిస్తూ. ఇంకా చెప్పినా వినడు అని అర్థమై, నన్ను పెళ్లి చేసుకుంటావా అంది. ఆ మాటకి కార్తిక్కే కాదు, అక్కడ ఉన్న అందరికీ షాక్లానే ఉంది. కార్తిక్ అలానే చూస్తూ ఉంటే తనకి దగ్గరగా వచ్చి తన ముందు చేతులు ఊపుతూ, ఏంటి పోలీస్, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగింది కీర్తన. కొంచెం తేరుకుని చుట్టూ చూసి తన చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. తన ముందు నిల్చుని, హే మెంటల్, నీకేమైనా పిచ్చి లేసిందా ఏంటి అని అరిచాడు కార్తిక్. నేనేం చేశాను? చాలా మర్యాదగా పిలిచాను, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని. నువ్వే పెద్ద ఫోర్స్ కొట్టావు అంది యాక్ట్ చేస్తూ. అయితే అది పర్సనల్, ఇక్కడ కాదు, లోపలికి రా అన్నలేవా అన్నాడు కార్తిక్. మాకంత లోకజ్ఞానం లేదు. అయినా ఈ తొక్కలో డిస్కషన్ ఎందుకు? ముందు చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేక ఇంకెవరినైనా చేసుకుంటావా అంది నడుం మీద చేతులు వేసి. హా, చూసుకోవే, నేను కాబట్టి నిన్ను భరిస్తున్నా. ఇంకెవరైనా అయితే నిన్ను 2 రోజులకే వదిలి పారిపోతాడు. ఇంకిలా కాదని కార్తిక్కి దగ్గరగా జరిగి తన షర్ట్ పట్టుకుని, చెప్పు పోలీస్, పెళ్లి చేసుకుంటావా లేదా అంది చాలా ముద్దుగా. ఎంత మగవాడైనా ఆ అమ్మాయి దగ్గరగా వస్తే ఇట్టే కరిగిపోతాడు అంటారు. అలాగే కార్తిక్ కూడా తన ప్రాణం అంత ముద్దుగా అడిగేసరికి ఇంకా నటించలేక కీర్తి చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని, నువ్వు ఈ మాట ఎప్పుడంటావా అని వెయిటింగ్ బుజ్జి. అయినా నువ్వు అడగకపోయినా చేసుకుంటాను, ఎందుకంటే నువ్వు నా బంగారం కదా అన్నాడు తన తలతో కీర్తి తలని ఢీ కొడుతూ. అయితే పద, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంది. ఏంటి ఇప్పుడా అని అడిగాడు ఆశ్చర్యంగా. హా, ఇప్పుడే పద అంటూ చేయి పట్టుకుని బయటకు లాక్కపోయింది. గుడి ముందు కారాపి తనకి నచ్చచెప్పడానికి చూస్తున్నాడు కార్తీక్. బుజ్జి, నా మాట వినవే, అమ్మ నాన్నతో కూడా ఒక మాట చెప్పాలి కదా. ఇలా ఎవరికి తెలియకుండా ఇంత సడన్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడుతున్నా వినకుండా కార్ దిగి గుడిలోకి అడుగులు వేస్తుంది. అయ్యా శివయ్య, ఎక్కడ తగిలించావయ్యా నాకు ఈ పిచ్చిదాన్ని అంటూ తన వెంట పరిగెడుతూ వెళ్ళాడు. కీర్తి, నా మాట విను, అసలు ఏమైంది నీకు? నాకెందుకో నీ ప్రవర్తన చాలా తేడాగా ఉంది మొన్నటి నుంచి. ఏమైనా ప్రాబ్లం అయితే నాతో చెప్పరా, నేను సాల్వ్ చేస్తాను కదా. అయినా ఇంత సడన్గా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు అంటూ దేవుడి ముందు కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్న కీర్తిని అడిగాడు. అయినా కీర్తి నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి, కీర్తి, నిన్నే అడిగేది, చెప్తావా లేదా అంటూ తన వైపుకు తిప్పుకున్నాడు. తన కంటి కొనలో నుంచి జారుతున్న కన్నీటిని చూసి, హే కీర్తి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా కళ్ళు తుడిచి తనని గుండెలకు హత్తుకున్నాడు. తన కౌగిలిలో ఒదిగిపోతూ, నాకు మిస్ కీర్తన నుంచి మిసెస్ కీర్తన కార్తిక్ అవ్వాలి అని ఉంది కార్తిక్ అన్న మాటకి తన తల ఎత్తి సూటిగా కళ్ళలోకి చూశాడు. అందులో ఎటువంటి స్వార్థం లేదు, కేవలం కార్తిక్ మీద ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. ఏమనుకున్నాడో తెలీదు కానీ బయటకు వెళ్ళి ఒక 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. అతనిని అమాయకంగా చూస్తోంది కీర్తన. తన ముందు తాళి నుంచి, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. తన కళ్ళలో ఆనందం ఎవరితో పోల్చలేనిది. దుఃఖం తన్నుకు వస్తూ ఉంటే ఇష్టమే అన్నట్టు నవ్వుతూ తల వంచింది. ఈ పవిత్రమైన దేవాలయం సాక్షిగా చెప్తున్నాను, నీకు సంతోషంలో దుఃఖంలో నీ తోడుగా ఉంటాను కీర్తి. నీకేదైనా సమస్య వస్తే అది ముందు నన్ను దాటాలి. ఇప్పటి వరకు నా జీవితంలో ముఖ్యమైన ఆడపిల్ల అంటే అది కేవలం మా అమ్మ మాత్రమే. కానీ ఈ క్షణం నుంచి నువ్వు కూడా ఉంటావు. ఒక ప్రాణికి ప్రాణం పోయాల్సి వస్తే అది కేవలం నీతోనే. నీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటాను అని భర్తగా నీకు ముందుండి నీ విజయానికి కారణమవుతాను అని ప్రమాణం చేస్తున్నా అంటూ కీర్తి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. తన మెడలో పడిన తాళిని కళ్ళకి అద్దుకుని కార్తిక్ని హత్తుకుంది. ఈ క్షణం నుంచి నాకు ఎవరూ లేరు అన్న భావనని కూడా నా వరకు తాను కార్తిక్ అని సంతోషంతో వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ పక్కనే ఉన్న కుంకుమని తీసి కీర్తి నుదుటి మీద దిద్దుతాడు. ఇప్పుడు నువ్వు పూర్తిగా మిసెస్ కార్తిక్ కీర్తన అన్నాడు కీర్తిని ఇంకాస్త గట్టిగా హత్తుకుని. నవ్వుతూ అలానే ఉండిపోయింది కీర్తన కూడా. సరే, ఇంక వెళ్దామా అన్నాడు అలానే పట్టుకుని. లేదు, నాకు ఈ మూమెంట్ని ఇంకా ఎంజాయ్ చేయాలని ఉంది. ప్లీజ్ కార్తిక్, నా కోసం ఇక్కడే కొంచెం సేపు కూర్చుందాం అంది తల ఎత్తి.
నా భార్య మొదటి కోరిక ఎలా తీర్చుకుండా ఉంటాను చెప్పు అన్న కార్తీక్ మాటకి పొంగిపోతూ తన చేతిని చుట్టుకుని భుజం మీద తలవాల్చి ముందుకు నడిచింది. అలా మెట్ల మీద కూర్చుని ఉన్నారు ఇద్దరు. కార్తీక్ అన్న కీర్తి పిలుపుకి ఏంటి శ్రీమతి గారు అన్నాడు చిలిపిగా. కార్తీక్, నాకొక ప్రామిస్ చేస్తావా అని అడిగింది కీర్తి. నువ్వు అడిగితే నన్నే నీ సొంతం చేశాను, ప్రామిస్ చేయలేనా అడుగు. మన పెళ్ళి విషయం ఎవరికి చెప్పొద్దు, ఈవెన్ ఆంటీ వాళ్ళకి కూడా అంది. ఎందుకు అర్థం కాక అడిగాడు. ఎందుకు ఇంత సడన్గా చేసుకున్నారు అంటే మన దగ్గర సమాధానం లేదు కదా, అందుకే టైం వచ్చినప్పుడు మెల్లగా చెప్తాం, అంతవరకు ఎవరికి తెలియనివ్వకు. నా తొందరపాటుతనం వల్ల నువ్వు ఇంకొకరి ముందు తలదించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు, నీకు అర్థమవుతుంది కదా అంది అభ్యర్థనగా. తన మీద కీర్తికి గల కన్సర్న్ చూసి కళ్ళలో నీళ్లు తిరగగా అలాగే బంగారం అంటూ నుదుటిన ముద్దాడాడు. నవ్వుతూ తన భుజం మీద తలవాల్చి ఆలోచిస్తూ ఉండిపోయింది. నువ్వు నాకు దగ్గరగా ఉంటేనే కదా నేను నాకు దూరం చేస్తాను అన్నారు. ఇప్పుడు నువ్వు నాలో సగం అయిపోయావు. ఇప్పుడు ఎలా నిన్ను నా నుంచి దూరంగా ఉంచుతారో నేను చూస్తాను అంటూ ఆలోచిస్తోంది కీర్తన. చాలా సంతోషంగా ఉంది ఇద్దరికీ. రేపటి నుంచి ఒకరి కోసం ఒకరు, ఒకరికి తోడుగా ఒకరు ఉంటారు అన్న ఆలోచన రాగానే ఏదో తెలియని సంతోషం ఇద్దరి మనసుల్లో. అప్పటికే వచ్చి చాలా లేట్ అయిందని ఇంటికి పయనమయ్యారు. వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే 4 కళ్ళు వీళ్ళని గమనిస్తున్నాయి అని. వీళ్ళ పెళ్ళిని ప్రత్యేకంగా చూసి కొన్ని ఫొటోస్ తీసి ఎవరికో ఫోన్ చేసి చెప్పారు. బాస్, మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వచ్చాం. ఇప్పటి వరకు అయితే తనకి దూరంగానే ఉంది, కానీ ఏమైందో ఈరోజు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, మీకు కొన్ని ఫొటోస్ పంపాను అంటూ చెప్పాడు. కీర్తికి పెళ్ళైపోయింది, అది కూడా ఆ కార్తీక్తో అని తెలిసి కోపంతో అక్కడ ఉన్న ప్రతిదీ విసిరేస్తూ ఊగిపోతున్నాడు ఆ వ్యక్తి. ఇంతలో తన ఫోన్కి వచ్చిన ఫొటోస్ చూసి కోపంగా నేలకేసి కొట్టాడు. ఏం చేస్తున్నారు, ఎవరి మీద ఈ కోపం అంటూ వచ్చాడు బాయ్. ఆ కీర్తన మీద వద్దు అంటున్నా ఆ కార్తీక్కి దగ్గరైంది, తనని పెళ్లి చేసుకుందంట అంటూ ఆవేశంగా అరుస్తూ చెప్పాడు. ఇక్కడ కారులో కార్తీక్ భుజం మీద తలవాల్చి అలానే నిద్రపోయింది కీర్తి. ఇంటికి వచ్చినా ఎందుకో తనని లేపాలి అని అనిపించలేదు. అలాగే తనని చూస్తూ ఉంటే మరీ ఎక్కువగా చూడకు పోలీస్, నాకు దిష్టి తగులుతుందేమో అంది అలానే భుజం మీద వాలిపోతూ. నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదే, ప్రేమగా చూస్తుంటే దిష్టి అయిపోతుంది అంటావా అంటూ చక్కిలి గిలి పెడతాడు. కార్తీక్ వద్దు ప్లీజ్, కార్తీక్ వద్దు అంటూ నవ్వలేక కార్తీక్ని ఆపటానికి ప్రయత్నిస్తోంది. మరి అలా అంటావా? లేదు లేదు, నేను ఇంకెప్పుడు ఏమీ అనను అంటుంది ఆయాసపడుతూ. అది అలారా అంటూ తన చేయి పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. కార్తీక్ ఏం చేస్తున్నావు, ఇది కార్ అంటూ ఉంటే ష్ అంటూ తన పెదవులపైన వేలు పెట్టి, ఇది కార్ అని నాకు తెలీదా, నాకు ఒక కోరిక ఉంది, నా పెళ్ళాన్ని ఇలా నా ఒళ్ళో కూర్చోపెట్టుకుని తనతో ఉండాలి అని అంటూ తన మెడ వంపులో ముద్దు పెడతాడు. ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించి అలానే కళ్ళు మూసుకుంది. తనని అలా చూసి మెల్లగా తన పట్టు బిగిస్తూ ఉంటే తేరుకుని, పోలీసోడికి పెళ్ళైన తర్వాత సరసాలు ఎక్కువయ్యాయిలే కానీ అంటూ బలవంతంగా తన నుండి విడిపించుకుని కిందకి దిగుతుంది. హే కీర్తి ఆగు అంటూ చేయి పట్టుకుని తన మీదికి లాక్కుంటాడు. ఏంటి అలా వెళ్ళిపోతున్నావేంటి బంగారం, నువ్వు నాకు మామూలుగా ఉంటేనే నీకు దూరంగా ఉండలేను, అలాంటిది ఇప్పుడు నువ్వు నా భార్య, నా ప్రాణం, అలా ఎలా దూరంగా ఉంటాను చెప్పు అంటూ గట్టిగా కౌగిలించుకుంటాడు. ఇంకా చెప్పు అంది తన జుట్టు సరిచేస్తూ. నేను సీరియస్గా చెప్తున్నాను అన్నాడు సూటిగా తన కళ్ళలోకి చూస్తూ. నేనేమన్నాను ఇప్పుడు అంది అమాయకంగా. మరి నేను చెప్పింది అర్థం కాలేదా అన్నాడు క్యూట్గా తన తలతో కీర్తి తలని ఢీ కొట్టి. నాకు అర్థమైంది, ఈ పోలీస్ గారు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటూ కళ్ళెగరేస్తూ అంది. మేమేం ఎక్స్పెక్ట్ చేస్తాం శ్రీమతి గారు, భార్యల దగ్గర నుంచి ప్రేమగా ఒక ముద్దు, ఒక హగ్, అంతే కదా అంటూ ఇంకొంచెం దగ్గరికి లాక్కున్నాడు. కార్తీక్, మనం బయట ఉన్నాం, నీకు తెలుస్తుందా అంటూ కంగారుగా చుట్టూ చూస్తుంది. అందరూ నిద్రకి ఉపక్రమించారు. ముందైతే నేను అడిగింది ఇవ్వండి శ్రీమతి గారు. ఇప్పుడైతే ఆల్రెడీ హక్ తీసుకున్నారు కదా, ముద్దు రేపిస్తాను అంది. లేదు, అదేమీ కుదరదు, నాది నాకు ఇప్పుడే కావాలి అన్నాడు చిన్న పిల్లాడిలా మారం చేస్తూ. లేదు లేదు లే
అంటూ ఉండగా తన పెదవులపైన ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకో ఆ భావన కీర్తికి బాగా నచ్చింది. మెల్లగా కార్తీక్కి సహకరిస్తూ తన జుట్టులోకి వేలు పోనిస్తూ అలానే ఉండిపోయారు. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు గాలి స్తంభించింది. మెల్లగా కీర్తిని వదిలి తన కళ్ళలోకి చూస్తాడు. కళ్ళు మూసుకుని ఉంది కీర్తి. మెల్లగా తన కళ్ళపైన ముద్దు పెట్టాడు. చిన్నగా పెదవులు విచ్చుకోగా సిగ్గుతో కార్తీక్ గుండెలపై ఒదిగిపోయింది. కీర్తి అలా సిగ్గుపడుతూ ఉంటే ఎందుకో కార్తీక్కి బాగా నచ్చింది. తనని అలానే గట్టిగా హత్తుకుని గుండెలకి అదుముకున్నాడు. మా రౌడీ పిల్లకి అరవటమే అనుకున్నా, సిగ్గుపడటం కూడా వచ్చే అన్నాడు తన చెవి దగ్గర. కార్తీక్ నడు మీద గట్టిగా గిల్లి అక్కడి నుంచి తుర్రుమంది కీర్తన. అబ్బా రాక్షసి, నేను ఎలా వేగాలో ఏంటో ఇంకా అంటూ గిచ్చిన చోట రుద్దుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ఇంటిలోకి వెళ్ళిపోయాడు. తన బెడ్ మీద వాలి ఆ రోజు తన జీవితంలో మరచిపోలేని రోజుగా అనుకుని తన తాలిని చూసుకుంటూ మనస్ఫూర్తిగా పడుకుంది కీర్తన. ఉదయం అందరికంటే ముందే లేచి కార్తీక్ ఇంటికి వెళ్ళింది. గుమ్మం ముందు ఆగి ఆలోచిస్తూ ఉంది. నేను ఈ ఇంటికి ఎప్పుడు వస్తాను, కానీ ఈరోజు చాలా ప్రత్యేకం కదా, సో కుడి కాలు ముందు పెట్టి వెళ్దాం అంటూ అడుగుపెట్టి అత్తా అత్తా అంటూ సావిత్రి కోసం అరుస్తుంది. ఏంటి కీర్తి ఇలా వచ్చావు? చాలా రోజుల తర్వాత. మీ అమ్మని అడిగితే కేరళ వెళ్ళావని చెప్పింది, ఎప్పుడు వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అబ్బబ్బబ్బా అత్త, కొంచెం గ్యాప్ ఇవ్వు. నేను కేరళ వెళ్ళిన మాట నిజమే, మొన్నే వచ్చాను. నిన్ను చూడాలి అనిపించి నీ కోసం వస్తే కాఫీ కూడా ఇవ్వకుండా నీ ప్రశ్నల వర్షం ఏంటమ్మా అంది. ఏంటి, నా కోసం వచ్చావా లేక నా కొడుకు కోసం వచ్చావా అంది వ్యంగ్యంగా. ఆ దద్ది మొహం కోసం ఏం రాలేదు. నేనెప్పుడు చూసి చూసి బోర్ కొట్టింది. నేనైతే నీ కోసం అంకుల్ కోసమే వచ్చాను అంటూ తన మెడ చుట్టూ చేతులు వేసి అంది. కీర్తి మాటలకి చిన్నగా నవ్వి సరే ఉండు కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్తున్న సావిత్రిని ఆపి నేను వస్తాను అంటూ వెనక్కే వెళ్ళింది. అత్త, ఈరోజు కాఫీ నేను చేయనా? సరే చెయ్యి, నీ సరదా ఎందుకు కాదనాలి అంటూ టిఫిన్ రెడీ చేస్తూ ఉంటే పాలు పొయ్యి మీద పెట్టి సావిత్రితో మాటల్లో పడిపోయింది. అలా పాలు పొంగిపోతూ ఉంటే అమ్మయ్య పాలు పొంగాయి అంటూ అయ్యో సారీ అత్త, చూసుకోలేదు అంది అమాయకంగా. సరేలే ఏం కాదు కానీ ఆ కాఫీ తీసుకుని కార్తీక్ ఇచ్చిరా అంది. సరే అని వెళ్తున్న కీర్తనని ఆపి నీ కోతి వేషాలు వేయకుండా బుద్ధిగా ఇచ్చి కిందికి రా, టిఫిన్ చేద్దువు అంది సావిత్రి. సరే అంటూ పైకి వెళ్ళిన కీర్తనకి చంటి పిల్లాడిలా ముడుచుకుని పడుకున్న కార్తీక్ని చూడగానే నవ్వు ఆగలేదు. అలానే కార్తీక్ దగ్గరికి వెళ్ళి కాఫీ కప్ పక్కన పెట్టి తన చున్నీతో కార్తీక్ నిద్ర డిస్టర్బ్ చేస్తుంది. చిరాకుగా కళ్ళు తెరిచిన కార్తీక్ తన ఎదురుగా ఉన్న కీర్తిని తన మీదికి లాక్కుని ఏంటి బంగారం, ఉదయాన్నే గుర్తుకొచ్చానా అంటూ హస్కీగా అడిగాడు. లేదు, కాఫీ ఇవ్వటానికి వచ్చాను అంటూ విడిపించుకోవాలి అని చూస్తూ ఉంటే తన పట్టు ఇంకా బిగించాడు. ఎందుకు అంత కంగారు పెడుతున్నావు? ఒకప్పుడు కార్తీక్ అయితే భయపడాలి, కానీ ఇప్పుడు నేను నీ మొగుడిని కదా. అలాగా, సరే అయితే ఇప్పుడు నేనేం చేయాలి? మీ పాదసేవ చేయాలా అంది అలానే తన గుండెల మీద పడుకొని. చా, అలాంటివి మహాప్రతివర్తలు భర్త మీద అపారమైన గౌరవం ఉన్నవాళ్ళు చేస్తారు, మా అమ్మ లాంటి వాళ్ళు అంటూ ఉండగా అంటే నీ ఉద్దేశం అంది కోపంగా. నువ్వైతే మొగుడికి రెస్పెక్ట్ కూడా ఇవ్వవు కదా, అందుకే అన్నాన్రా అంటూ ముక్కు గిల్లాడు. మీకు రెస్పెక్ట్ కదా కావాలి, రేపటి నుంచి చూడు ఎంత ఇస్తానో అంది కోపంగా. రేపటి సంగతి రేపు చూద్దాం, కానీ ముందైతే నా హాట్ కాఫీ నాకు ఇచ్చి. అక్కడే ఉంది, నన్ను వదిలితే మీరు తాగొచ్చు. అది కేవలం కాఫీ మాత్రమే నేనంది. నాకు మత్తిచ్చే కాఫీ గురించి. నీకు మత్తిచ్చే కాఫీనా, ఏంటో అది అంటూ చేతులు గడ్డ మీద పెట్టుకుని ఆలోచిస్తూ ఉంది. ఓసి నా తింగరబుచ్చి, మొగుడికి మార్నింగే ఇవ్వాల్సింది కాఫీ కాదే, ప్రేమగా ఒక ముద్దు. నువ్విచ్చే ఆ ముద్దు వల్ల ఎక్కడ లేని ఎనర్జీతో ఆ రోజంతా ఎంత ఉత్సాహంగా పనిచేస్తానో తెలుసా? అబ్బచ్చా, చాలా తెలుసే. ఎంతమందిని పెళ్లి చేసుకున్నావేంటి ఇప్పటి వరకు? కర్మ చేసుకున్న దానిని ఏం చేయలేకపోతున్నా, ఇంకొకరు నా ప్రాణానికి. అయినా బంగారం, ఈ డిస్కషన్ ఎందుకు చెప్పు? ఒకసారి ట్రై చేద్దాం. ఎలాగో ఈరోజు నుంచి మన లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం కదా. నీకు అల్లరి బాగా ఎక్కువైంది. నీ దగ్గర కాకపోతే ఇంక ఎవరి దగ్గర చేస్తాను చెప్పు అంటూ ముందుకు వస్తూ ఉంటే కీర్తి వెనక్కి వెళ్తూ ఉంది. అలా తనని చేరుకునే సమయానికి పక్కనే ఉన్న కాఫీ కప్ తీసుకుని మూతి దగ్గర పెడుతుంది.
అబ్బా రాక్షసి అంటూ దాన్ని వదిలేస్తాడు కార్తీక్. కార్తీక్ అలా అనేసరికి నవ్వుతూ పైకి లేచి, ఈ రోజుకి ఈ ఎనర్జీ సరిపోతుందనుకుంటా అంటూ నవ్వుతూ, ఇంక వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను కిందికి వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయింది. వెళ్తున్న కీర్తినే చూస్తూ, నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను అంటూ ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు కార్తీక్. మన కీర్తి పెళ్లి చేసుకుంటే వాడికి ఎవడికో ఎందుకు అంత కోపం వచ్చింది? చూస్తూనే ఉండండి ఏసీపీ కార్తీక్తో రిపోర్టర్ కీర్తన చేసే అల్లరి. తరువాతి అప్డేట్లో. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.